ఆపు నాన్న, ఎప్పుడు మీ నాన్న కథ వాళ్ళ నాన్న కథలు చెప్తూనే ఉండవు. మా నాన్న కథ చెప్పు నాకు, దేవర కథ చెప్పు నాకు. యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తున్నాడు. ఒక్క క్షణంలో నాన్న మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? I would really say there is no other actor on the Indian screen who can do what Tarak did in Komram Bhim. అప్పుడే చూసినావు కాక ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆపై ముందు చూస్తాం. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాం. సెకండ్కి 20 మందిని నరుకుతా. అన్న అబ్బాయి దీంతో ఆగండి అబ్బాయి, మహనీయుడు అవుతాడు ఇది అబ్బాయి. నాన్న ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను, ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను. ఎప్పుడు చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. మాకు ఆస్తి పాస్తులతో మీరందరూ ఉంటే చాలు. మా నాన్నకి ఇచ్చిన మాట మీ అందరికీ కూడా ఈ రోజు మా జీవితం మీకు అంకితం. ఈ రోజు ఈ 2 కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్నా, ఈ చొక్కా వేసుకున్నా మీ వల్లే. లేకపోతే ఈ బతుకు లేదు, ఈ జన్మ లేదు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డపడేలా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. అభిమాన సోదరులందరికీ తల వంచి పాదవందనం చేసుకుంటాను. ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా ఈ రుణాన్ని తప్పకుండా తీసుకుంటాను. అప్పటిదాకా వడ్డీని లెక్క వేస్తూ ఉంటాను.